జై శ్రీరామ్. దేశ రాజకీయాలు ఎటువైపు వెళ్తున్నాయి? ఉగ్రవాదం వైపు వెళ్తున్నాయా, లేదా ప్రజాస్వామ్యంని కాపాడే పరిస్థితిలో ఉన్నారా? ఇది ఎవరో చేస్తే ఎవరు లట్టుపోటీ చిట్లగాడు ఎవడో ఒక మాట అన్నాడు, ఏదో జరిగింది అంటే విషయం వేరు. ఒక ప్రజాస్వామ్య బద్ధంగా ఉండాల్సిన ఒక వ్యక్తి, ఒక నాయకురాలు ఇలా ప్రవర్తిస్తే ఎలా అనేది ఇప్పుడు చర్చ నడుస్తుంది. సోషల్ మీడియాలో నడుస్తున్న చర్చ ఇది. వేటి న్యూస్లో వచ్చింది. యాక్చువల్గా ఎంత ఘోరం, అమిత్ షా తల నరకాల్సింది. ఇది యాక్చువల్గా నిన్నటిది, కానీ ఈ కార్యక్రమాల వల్ల కొంత లేట్ అయింది. కానీ దీని మీద సమీక్షించాల్సిన అవసరం ఉంది. భారతీయ పౌరులుగా అసలు ఇది ఏం జరుగుతోంది ఏంటి అని మనం చర్చించాల్సిన అవసరం కూడా ఉంది. అమిత్ షా తల నరకాల్సిందే మహువా మైత్రా అని అంటారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా తలనరికి టేబుల్ పై పెట్టాలని టీఎంసీ ఎంపీ మహువా మైత్రా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇది అందరం విన్నాం. ఇది కాదు సమస్య. భారత సరిహద్దులను రక్షించడంలో, చొరబాట్లు అరికట్టడంలో ఆయన పూర్తిగా విఫలమైనట. ఎంత తెలివి తక్కువ దీనికి. అసలు ఇది మనిషా పశువా లేకపోతే ఏంది? అసలు అక్కడ అంతా ఆపేది, దాన్ని వాళ్ళని పెంచి పోషించేది టీఎంసీఏ. మమతా బెనర్జీ సారథ్యంలో ఉన్న టీఎంసీఏ, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వమే. అక్కడ రోహింగ్యాలను పెంచి పోషిస్తుందని దేశవ్యాప్తంగా తెలుసు, ఈవెన్ వాళ్ళకు కూడా తెలుసు. అయినా కూడా ఒక దేశం లోపల అత్యున్నత స్థాయిలో ఉన్న ఒక వ్యక్తిని పట్టుకొని తల నరకాల అని చెప్పి మాట్లాడడం అనేది అసలు ఇది ఏమీ కాదా? ఇక ఎవరు ఇష్టం వచ్చినట్టు వారు మాట్లాడమేనా? ఇది ప్రజా హక్కుల ఉల్లంఘన కదా, సభా హక్కుల ఉల్లంఘన కదా? ఇవి మీద ఎందుకు ప్రభుత్వం సుమోటోగా కేసు స్వీకరించట్లేదు అనేది ప్రశ్న ఇప్పుడు. అంటే ఎవరు వచ్చినట్టు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటే, ఇంకా ఎక్కడ దొరికితే అక్కడ మాట్లాడుకుంటే ఇదేం పరిస్థితి, ఇదేం కథ? దీన్ని ఎంత చాలా చిన్నగా ఎందుకు చూస్తున్నారో అర్థమైతలేదు. ఎట్లయితే ఎలక్షన్స్ పశ్చిమ బెంగాల్లో ముంచుకొస్తున్నాయో వీళ్ళందరికీ పిచ్చెక్కిపోతున్నది. ఈ పిచ్చెక్కిపోయి ఈ హిందూ వ్యతిరేక ఓటును, ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే హిందూ వ్యతిరేక ఓటును మోటివేషన్ చేసుకునే క్రమంలో కూడా ఇలాంటి రాక్షసమైన మాటలు మాట్లాడుతున్నారు, హంతకుల మాటలు మాట్లాడుతున్నారు టీఎంసీ వారు అనేది ఒక తీవ్రమైన ఆరోపణ వస్తున్నది. దీనిపై ఖచ్చితంగా ప్రభుత్వము చర్య తీసుకోవాలా. ఇది సభా హక్కుల ఉల్లంఘన అవుతుందా లేకపోతే ప్రజా హక్కుల ఉల్లంఘన అవుతుందా ఏదైతే తెలియదు. దాని ప్రకారం ఖచ్చితంగా యాక్షన్ తీసుకొని చెయ్యకపోతే ఇంకా రెచ్చిపోయే సమాజం ఉంది, ఇంకా రెచ్చిపోయే నాయకులు ఉన్నారు, ఇంకా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడే సమాజం ఉంది. నరేంద్ర మోడీ తల్లిని ఒక మాట అన్నారు, రేపు సోనియా గాంధీని అంటారు. ఇంకేముంది, అది స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ అంటూరు, స్టార్ట్ అవుతుంది. ఇక సరే, ఆమె అంటే రాజకీయాల్లో ఉంది, భరిస్తుంది. ఇతనంటే రాజకీయాల్లో ఉన్నాడు కాబట్టి రాజకీయంగా విమర్శలు చేయాలా, కానీ నిమ్మ పట్టుకొని చంపేస్తా, తలకాయ తీసుకొచ్చి టేబుల్ మీద పెడతా, ఏంది కథ ఇది? ఇది ఎక్కడ రాకపోయింది? దీని లెంత్ ఎక్కడ రాకపోతుందో ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పని మాత్రం తెలంగాణ సామ్నా కోరుకుంటుంది. ఇలాంటి హంతక రాజకీయాలు, హత్య రాజకీయాల్ని ప్రోత్సహించే రాజకీయ నాయకుల్ని ఖచ్చితంగా తీవ్రంగా శిక్షించి ఇంకోసారి అసలు వీళ్ళు ఇలాంటి వాళ్ళు ఒక మాట అనడానికి కూడా భయపడాలి. అది ఏ పార్టీ అయినా కానీ, కాంగ్రెస్ ఏంది, బీజేపీ ఏంది, టీఎంసీ ఏంది, డిఎంకే ఏంది, బీఆర్ఎస్ ఏంది, ఇంకా టీడీపీ ఏంది, ఏ పార్టీ అయితే ఏంది, ఏ పార్టీలో కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేసిన వాళ్ళను అసలు ఇమ్మీడియట్ గా అసలు వాళ్ళ సభ్యతను రద్దు చేసి వాళ్ళను జైల్లో పెట్టాల్సిన చట్టం తీసుకొస్తేనే ఇవన్నీ ఆగుతాయి. కానీ లేకపోతే ఇది ఎక్కడ రాకపోతుందో అర్థం కావట్లేదు. ఈ విషయాన్ని దయచేసి ప్రజలందరూ గమనించాల్సిన అవసరం ఉందని మాత్రం తెలంగాణ సామ్నా కోరుకుంటుంది. జై శ్రీరామ్.